ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మే నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది, ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి, నేను ఫాస్ట్ గా ఈ టికెట్స్ అనేవి ఎలా బుక్ చేసుకున్నాను అనే దానికి సంబంధించి అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఇంకా ఈ రోజు ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించి ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసిన ఈ టికెట్స్ అనేవి దాదాపుగా గంట పాటు ఆన్లైన్ లో అందుబాటులో ఉండడం జరిగింది. అంటే ఉదయం 11 గంటల కల్లా ఈ ఆర్జిత సేవలన్నీ కూడా మే నెలకి సంబంధించి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. టికెట్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఆ టికెట్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కమిట్ ట్యాబ్ లో కూడా స్టేటస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు కొన్ని ఎర్రర్స్ అయితే రావడం జరిగింది. కొంతమంది భక్తులకి పిలిగ్రిమ్స్ బుకింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని రావడం, మరికొంతమంది భక్తులకి లెస్ దెన్ స్లాట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న స్లాట్స్ లో తక్కువ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నాయి, వేరే స్లాట్ ని సెలెక్ట్ చేసుకోమని రావడం, ఇలాంటి ఎర్రర్స్ రావడం జరిగింది. మరికొంతమంది భక్తులకి అమౌంట్ కట్ అయ్యి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్స్ అనేవి బుక్ కాలేదు. అలా ఎవరికైతే అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ కాలేదు ఆ భక్తులందరికీ కూడా మోస్ట్లీ 24 అవర్స్ లోనే మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ అనేది రీఫండ్ అవడం జరుగుతుంది. ఒకవేళ 24 అవర్స్ లో రీఫండ్ కాకపోతే 2 to 3 బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ రీఫండ్ అవడం జరుగుతుంది. అయితే ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకునేటప్పుడు టికెట్స్ అయిపోతాయనే కంగారులో జెండర్ దగ్గర మేల్ బదులు ఫీమేల్ ని తప్పుగా సెలెక్ట్ చేసుకున్నాం, మా ఏజ్ తప్పుగా ఎంటర్ చేశాం, నేమ్ లో స్పెల్లింగ్ మిస్టేక్ ఎంటర్ చేశాం, మమ్మల్ని సేవకి అలో చేస్తారా చేయరా అని కొంతమంది భక్తులు కామెంట్ రూపంలో అడుగుతూ ఉన్నారు. ఈ ఆర్జిత సేవలను కానీ దర్శనం టికెట్స్ ని కానీ మీరు బుక్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఐడి ప్రూఫ్ నెంబర్, అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ని కరెక్ట్ గా ఎంటర్ చేయాలి తప్పు లేకుండా. మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ని కరెక్ట్ గా ఎంటర్ చేసి జెండర్ ని తప్పుగా సెలెక్ట్ చేసుకున్నా లేదా ఏజ్ ఒకవేళ తప్పుగా ఎంటర్ చేసినా మీ నేమ్ లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదండి. ముఖ్యంగా మీ ఆధార్ కార్డ్ నెంబర్ కరెక్ట్ గా ఉంది అంటే మీరు సేవకు వెళ్లేటప్పుడు మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ను తీసుకొని వెళ్లి అక్కడ రిక్వెస్ట్ చేస్తే మిమ్మల్ని సేవకు అలో చేస్తారు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా కూడా మే నెల వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం టికెట్స్ ఈ తేదీలకైతే అందుబాటులో ఉన్నాయండి. అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎవరికి కూడా ఎలాంటి ఎర్రర్స్ రాకుండా టికెట్స్ అనేవి సాఫీగా బుక్ అవ్వడం జరిగింది. నేను కూడా వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి మే 31వ తేదీకి దర్శనం కొరకు బుక్ చేసుకోవడం జరిగిందండి. అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ 10 మందికి కావచ్చు, 20 మందికి కావచ్చు, మనం గతంలో బుక్ చేసుకుంటూ ఉన్నాం కదండి. కానీ లాస్ట్ మంత్ నుంచి వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కూడా 4 నెలలు అనగా 120 రోజుల టైం గ్యాప్ అనేది టీటీడీ వారు అమలు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మే 31వ తేదీకి వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నాను అని చెప్పాను కదండి. ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో నేను లాగిన్ అయ్యి మే 12వ తేదీకి వర్చువల్ సేవని బుక్ చేసుకోవడానికి మళ్ళీ నా యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన వెంటనే మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా టికెట్ అనేది బుక్ చేసుకున్నారు. మళ్ళీ మీరు టికెట్ ని బుక్ చేసుకోవడానికి 120 రోజుల గ్యాప్ ఉండాలని ఈ విధంగా నాకు ఎర్రర్ అయితే రావడం జరిగింది. సో వర్చువల్ సేవలకి కూడా 4 నెలల టైం గ్యాప్ అనేది టీటీడీ వారు అమలు చేస్తున్నారు. దీనిని భక్తులు గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనగా స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసుల్లో ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గ భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ అనేవి ప్రతి రోజు మధ్యాహ్నం నుంచి ఆఫ్లైన్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే రేపు దర్శనంకి
సంబంధించి మొత్తం 14,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుంచి ఆఫ్లైన్ లో టీటీడీ వారు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా మధ్యాహ్నం 12:30 సమయంలో ఆఫ్లైన్ లో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం 14,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం టోకన్స్ మొత్తం కూడా ఈ రోజు మధ్యాహ్నం 3:20 సమయంకి కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని 3 ప్లేసుల్లో క్లోజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ లో తీసుకొని ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని వీలైనంత వరకు ఉదయం 11 లేదా మధ్యాహ్నం 12 గంటల కల్లా ఈ 3 ప్లేసుల్లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ రోజు ఆ టోకన్స్ తీసుకొని వాటి ద్వారా నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ కావచ్చు, దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు, ఆ రోజు మొత్తం ఎన్ని ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అండ్ ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ 5 రోజుల పాటు శ్రీవారి పుష్కరంలో వార్షిక తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు ఈ 14 రోజుల పాటు శ్రీవారి పుష్కరంలో భక్తులు స్నానాలు ఆచరించడానికి అనుమతించరు. అంటే ఈ తేదీల్లో పుష్కరిణి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ తేదీలలో పుష్కరిణి స్నానం చేయాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా వరాహ స్వామి వారి ఆలయానికి పక్కన అంటే పుష్కరిణికి పక్కన ఉన్న స్నానపు గదులలో స్నానాలు ఆచరించాలి అని పుష్కరిణి క్లోజ్ చేసిన వద్ద మనకి టీటీడీ వారు ఈ బోర్డు అయితే పెట్టడం జరిగిందండి. సో భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే పుష్కరిణి స్నానం మార్చి 5వ తేదీ లోపు చేయాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ పుష్కరిణి పక్కనే ఉన్నటువంటి స్నానపు గదులలో స్నానాలు ఆచరించవలసి ఉంటుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం రోజున 68,156 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 28,295 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,46,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే పెరిగింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్యూల్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 14 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 18 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ లో కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు రిలీజ్ చేసిన టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది, ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.